హాయ్ మిత్రమా, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ముంబైలో పీజీలు ఎట్లుంటాయి, పీజీ కాస్ట్ ఎంత ఉంటుంది, అడ్వాన్స్ ఎంత ఉంటుంది, ఇంకా నార్త్ పీజీలకి సౌత్ పీజీలకి డిఫరెన్స్ ఏంటి మొత్తం చూపిస్తాను. అవసరమేముంది అంటున్నా. మనం ఇల్లు వదిలి ఇంకా జాబ్స్ కోసం బయట వెళ్ళామంటే ఆల్మోస్ట్ పీజీలే చూసుకోవాలి కాబట్టి దీని గురించి మొత్తం చెప్తున్నాను. ఇంకా హైదరాబాదు బెంగళూరుతో పోలిస్తే ఇక్కడ పీజీ రెంట్లు కానీ హౌస్ రెంట్లు కానీ చాలా ఎక్కువ ఉంటాయి. చూడండి, ఇవంతా అపార్ట్మెంట్ లాగా ఫ్లాట్లు, పీజీలు మొత్తం ఇందులోనే ఉంటాయి. కమాండ్ మనకు తెలియదు ఫ్లాట్లు ఏవి పీజీ ఏమని, బోర్డు కూడా ఉండదు పీజీ అని చెప్పేసి. మనము పీజీ ఓనర్లకు కాల్ చేసి వాళ్ళ అడ్రస్ తీసుకొని ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు చూపిస్తారు. ఇప్పుడు ఇది మా పీజీ, ఇది వచ్చి సౌత్ పీజీనే, మన తెలుగు వాళ్ళదే. ఎట్లుంటుంది ఏంటి లోపలంతా నేను చూపిస్తాను. ఇంకా నార్మల్గా నార్త్ పీజీలు కూడా ఇట్లే ఉంటాయి, కాకపోతే వాటికి వీటికి డిఫరెన్స్ ఏందని చెప్పి నేను చెప్తాను ఈ వీడియోలో. ఇది వచ్చి 5 ఫ్లోర్స్ ఉంది. మా పీజీ ఓనర్వే ఇంకా 3-4 బిల్డింగ్లు కూడా ఉన్నాయి. అంటే కొన్ని ఫ్యామిలీలు ఉంటాయి అదే బిల్డింగ్లో, కొన్ని పీజీలుగా ఉంటాయి. దీంట్లో అయితే మా బిల్డింగ్ మొత్తం పీజీనే. ఇంకా ఈ పీజీలో జాయిన్ అయ్యేటప్పుడు అడ్వాన్స్ కట్టించుకుంటారు, 4,000 అడ్వాన్స్ మళ్ళీ మనము రిటర్న్ పోయేటప్పుడు ఇస్తారు. కాకపోతే ఇక్కడ ఒక రూల్ ఏంటంటే మనం వెళ్ళే ముందు 1 మంత్ ముందే చెప్పాలి వాళ్ళకి, అది నోటీస్ పీరియడ్ అనమాట. అట్లాగనే చెప్పలేదంటే మన అడ్వాన్స్ మనకి బ్యాక్ రాదు. ఇదిగోండి, ఇంకా ఫ్లోర్లోకి వచ్చేసాము. మా ఫ్లోర్లో 2 రూమ్లు ఉన్నాయన్నమాట. ఇదిగోండి, 2 రూములకి కలిపి ఒకే ఫ్రిడ్జ్ ఉంది, ఒకే ఫ్రిడ్జ్ ఇచ్చారు. ఇంకా ఆ పీజీలు బట్టి ఒక రూమ్కి ఒక ఫ్రిడ్జ్ ఇస్తారు. దాన్ని బట్టి ఇంకొన్ని పీజీలు అయితే ఫ్రిడ్జ్లు కూడా ఉండవు. అది ఇంకా పీజీలు బట్టి ఉంటుంది. ఇంకోటి ఏమంటే కీస్ మనం జాయిన్ అయ్యేటప్పుడు ఒకటి ఇస్తారు, అదేమన్నా పోయిందంటే మళ్ళీ నువ్వే చేయించుకోవాలి, వాళ్ళైతే ఏం రెస్పాన్స్ అవ్వరు. ఇంకా రెంట్ విషయానికి వస్తే ఇప్పుడు మేము 8,500 రెంట్ కడుతున్నాము. నీకు ఫుడ్ వద్దు అనుకుంటే నువ్వు 7,500 తీసుకుంటున్నారు. ఇంకా 4,000 అడ్వాన్స్ కామను. ఇంకా రూమ్స్ ఎట్లున్నాయో చూద్దాము. ఇది నార్మల్గా ఏమంటే 2 BHK ఫ్లాట్ లాగా ఉంటుంది, దాన్ని పీజీలుగా చేస్తున్నారు. ఇదిగోండి, ఇది హాలు. ఈ హాల్లో 3 బెడ్లు ఉంటాయి, చార్జర్ పిన్నులు 2, అది ఇంకా డిపెండ్స్ ఆన్ పీజీని బట్టి ఉంటాయి అవంతా. ఈ హాల్లో 3 బెడ్లు ఉన్నాయి. ఇదిగోండి, కిటికీ పెద్దగా ఉంటుంది హాల్కి అయితే. కాకపోతే హాల్లో ఉన్న బెడ్రూమ్లో ఉన్న మనకి రెంట్ అయితే డిఫరెన్స్ ఏమి ఉండదు, అంతా 8,500 తీసుకుంటారు. ఇదిగోండి, ఇవి లాకర్లు ఈ హాల్లో ఉన్న ముగ్గురికి. ఇంకా బెడ్రూమ్లో 2 బెడ్లు ఉంటాయి, ఒక బీరువా ఉంటుంది. ఇద్దరు కలిపి ఆ ఒక బీరువానే వాడుకోవాలి. చూడండి, 2 బెడ్లు ఉంటాయి. ఇంకా ఇంకో బెడ్రూమ్లో కూడా అంతే, 2 బెడ్లు ఒక బీరువా ఉంటుంది, సేమ్ అంతే. దీన్ని కూడా ఇద్దరు వాడుకోవాలంతే, ఇద్దరు ఈక్వల్గా. ఇంకా అవుట్ సైడ్ చూడండి, ఇక్కడ చూడండి, కిటికీలకి కమ్మీలు ఉంటాయి. అన్ని బిల్డింగులకి ఇట్లా కమ్మీలు కట్టేసింటారు. ఇది ఇక్కడ రూల్ అంట, ఇట్లా కట్టకపోతే ఫైన్ కట్టాల్సి వస్తుంది అంటారు. ఇంకా చూడండి, కిచెన్లో ఇవంతా మేము తెచ్చుకున్నవే. ఈ మన సౌత్ పీజీలో కిచెన్లో ఏమి ఇవ్వరన్నమాట. ఇంకా పైన చూడండి, ఇది వచ్చి వాటర్ ట్యాంకులు 500 లీటర్స్వి, ఇవి 2 ఉంటాయి ఒక రూమ్లో. ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి, 2 బాత్రూములకి. పొద్దున్నే ఒకసారి ఈవినింగ్ ఒకసారి వాటర్ ఇస్తారు. ఇదిగోండి, బాత్రూమ్లు 2 రకాలు ఉంటాయి అన్నమాట, ఇట్లా నార్త్ స్టైలు సౌత్ స్టైల్ అన్నట్టు. ఇదిగోండి, ఒక గీజర్ ఉంటుంది, 2 బాత్రూమ్కి కలిపి ఒకే గీజరు, దాన్నే యూస్ చేసుకోవాలి అందరూ. ఇంకా చూడండి, ఇటు సైడు ఇంకో బాత్రూమ్ అన్నమాట. ఇట్లా ఇంకా ఒక బాత్రూంలో ఒక బకెట్ ఉంటుంది. ఇంకా అందరూ కామన్గా ఈ 2 బాత్రూమ్లే యూస్ చేసుకోవాలి. ఇంకా మన సౌత్ పీజీలకి నార్త్ పీజీలకి డిఫరెన్స్ ఏంట్రా అంటే, మన సౌత్ పీజీలో 2 టైమ్స్ ఫుడ్ పెడతారు, మార్నింగ్ నైటు. ఆఫ్టర్నూన్ మనం బయట తీసుకోవాలి. ఇంకా నార్త్ పీజీలో ఏమంటే ఫుడ్ ఏమి ఇవ్వరు, కిచెన్లో అన్నీ ఇస్తారనమాట. ఈ గ్యాస్ స్టవ్ ఇవి, ఇంకా మనం పాత్రలు చేసుకోవడానికి రైస్ ఇవంతా మనం తెచ్చుకొని చేసుకోవడం అంతే. ఇంకా నార్త్ పీజీలో రెంట్ ఎంత ఉంటుందో అడ్వాన్స్ కూడా అంతే ఉంటుంది. రెంట్ అయితే 7.5, ఇంకా ఏసీలు నాన్ ఏసీ బట్టి ఉంటుంది. స్టార్టింగ్ 7,000 అట్లా స్టార్ట్ అవుతుంది, 10,000 అట్లా. ఇంకా చెప్పలేమన్నమాట, అది రూమ్ని బట్టి ఉంటుంది. ఇంకా కొన్ని ప్లేసుల్లో ఏమంటే అపార్ట్మెంట్లో ఇస్తున్నారనమాట. అడ్వాన్స్ ఏమంటే 2 టైమ్స్ ఉంటుంది. నీ రెంట్ ఎంత ఉందో దానికి 2 టైమ్స్ అడ్వాన్సు. ఇంకా రెంట్ వచ్చి ఒక 7,000, 7,500 అట్లా ఉంటుందన్నమాట. ఇంకా వంట మొత్తం మీరే చేసుకోవాలి, అన్నీ ఇస్తారు. ఇది నార్త్ సైడ్ పీజీలు. మన సౌత్ అయితే 2 టైమ్స్ ఫుడ్ పెడతారు. 1 టైం అంటే ఇట్లా నువ్వు గ్యాస్ అయితే నువ్వు తెచ్చి చేసుకోవచ్చు, నీ ఓన్గా నువ్వు తెచ్చుకొని. ఇది ఇక్కడ మా రూమ్లో వాళ్ళు తెచ్చిపెట్టినారు కాబట్టి ఇంక మేము ఆఫ్టర్నూన్ ఇక్కడ చేసుకొని తినేస్తుంటాం అనమాట. ఇదన్నమాట ముంబైలో పీజీల గురించి. ఎవరన్నా ముంబైకి వస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది పీజీల గురించి కానీ తెలుసుకోవడానికి. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.